సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరుణాసాగర్ బ్లాగ్స్. ఈరోజు అయితే డే 2 ఇన్ గోవా, గోయింగ్ టు బాగా అండ్ కయాకింగ్ అని ఒక వాటర్ స్పోర్ట్. అంటే మనమే బోట్లో కూర్చొని తొక్కుకొని పోయేటట్టు అనమాట. దానికి వెళ్తున్నాము. అదొక చిన్న స్పోర్ట్. దాని తర్వాత మళ్ళీ బాగాలోకి వచ్చి ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వెళ్తాము. అండ్ పొద్దున్న కాఫీ పడకపోతే మాత్రం పిచ్చి లేస్తుంది. ఏమో ఇంతసేపు 9:30 వరకు వాడు 10 గంటల వరకు దిగకపోతే ఏందన్నా. ఏ చోటూస్ టింకుస్ బా, పొద్దున కాఫీ పడేసరికి మైండ్ రిలాక్స్ ఉంది. ఆ? కాఫీ తాగందే, టీ అన్నా కాఫీ అన్నా ఖచ్చితంగా పడాల్సిందే. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. తీసుకురా. సో దీంట్లో ఇప్పుడు అంటే ఇలాంటి లేక్లోనే ఇప్పుడు మనం కయాకింగ్ పోయేది. ఇక్కడ బోట్స్ ఉన్నాయి. ఇటు బాగా వస్తుంది, సన్లైట్ ఇటు పడుతుంది కాబట్టి. సో ఇప్పుడే హైకింగ్ అయితే కంప్లీట్ చేసినాము. హైకింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. తర్వాత అక్కడనే ఎదురుగా ఒక షాప్ ఉంటే కొద్దిగా షాపింగ్ అయితే చేసినాం. ఐ మీన్ షర్ట్స్, మన ఈ డిజైనింగ్ షర్ట్స్ ప్లస్ నైలాన్ టీ షర్ట్స్ తీసుకున్నాము. ఇక్కడ హోటల్లో స్విమ్మింగ్ పూల్లో దుంకడానికి వీళ్ళు కాటన్ అలౌ చేస్తలేరు. ఈవెన్ మనం నార్మల్ బనియన్స్ వేసుకున్నా కానీ అలౌ చేయట్లేరు. సో అందుకోసం అని చెప్పి నైలాన్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నా. అటువంటి షార్ట్స్ కూడా అట్లా చిన్న చిన్న ఇదైతే అయింది. చిన్న షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బాగా బీచ్కి వచ్చాం.
రేపటి గురించి అయితే ఇంకా ప్లాన్స్ అయితే ఏం లేవు. సో రేపటిది రేపు చూద్దాము. దూద్సాగర్ కూడా వెళ్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. దూద్సాగర్ ఎన్ని సార్లు వచ్చినా కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు దూద్సాగర్. ఇంతవరకు అయితే ఒకసారి కూడా వెళ్ళలేదు దూద్సాగర్. సో ఈసారి వెళ్దాం అనుకుంటున్నాం మేము దూద్సాగర్. రేపటికే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు. హ్యాకింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. ఈ వాటర్ స్పోర్ట్స్ కంటే అది నయ్యం, చాలా బాగుంది మంచిగా. నేనైతే సోలో రైడ్ చేసిన, ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నా కాబట్టి. ఇంకొకరు ఉంటుంటే నాతో పాటు ఇంకొకరు వచ్చేటోళ్ళు. మేము మొత్తం 5 మెంబర్స్ కదా, వాళ్ళు ఇద్దరిద్దరు ఒక బోట్ మీద వెళ్ళిరు, నేను ఒక్కరిని సపరేట్గా సోలో బోట్ మీద వెళ్ళిన. ఇంతే ముందుకుంటాయి ఇక్కడ. బీచ్లో మాత్రం పబ్లిక్ చాలా మంది ఉన్నారు. అటు ఇంకా ముందుకు పోతే ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు. అంతా వాటర్ స్పోర్ట్స్. కానీ ఇక్కడెక్కడ దగ్గర వాటర్ స్పోర్ట్స్ పోవచ్చు, కానీ అది ఒక 250-300 లోపు అయితే పోవచ్చు. మిగతాదంతా అయితే వేస్ట్. ఎంతసేపు తిప్పారు వాళ్ళు, అటు పోయి ఇటు తీసుకొని వచ్చి వదిలిపెడతారు అంతే. ఆ బోట్ రైడ్ లో ఆయన లాస్ట్ ఇయర్ ఎంజాయ్ చేసినాం. వద్దు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గోవా వచ్చాడు పెద్ద ఆటగాడు, గోవా వచ్చాడు పెద్ద ఆటగాడు, గోవా వచ్చాడు. సో ఇప్పుడు దాకా అయితే బాగా ఎంజాయ్ చేసినాం. ఫుల్ ఎంజాయ్ చేసిరారా? ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము బాగాలో. మస్తు హాట్ ఉంది. అవును కరెక్ట్, బాగా హాట్ ఉంది, బాగా వేడి బాగా ఉంది. రికార్డ్ అవుతుంది. వేడి అయితే మస్తు ఉంది. ఈ అమ్మాయి చలికాలంలోనే ఇంత వేడి అంటే, ఈ ఎండాకాలంలో వస్తే అమ్మ తందూరి చికెన్ అవుతాం. ఎండాకాలంలో ఎండాకాలంలోనైతే తందూరి చికెన్, అరచేతిలో ఆమ్లెట్ వేసుకోవచ్చు. అది కూడా కరెక్టే. ఇప్పుడు దీనికి 40 రూపాయలు కట్టాలా? 4 hours 40, ఎక్స్ట్రా అవర్, ఈచ్ అవర్ 10 రూపీస్ అన్నాడు కదా. నెక్స్ట్ ఇప్పుడైతే హోటల్కి అయితే వెళ్ళిపోతాం. హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా లైట్గా లంచ్ చేసి, లంచే కదా లేకపోతే స్నాక్సా? లంచేనంట. లంచ్ చేసి ఒక 2 hours స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేసి, దాని తర్వాత ఈవినింగ్ కలంగోటి బీచ్ నైట్ అవుట్. ఆడ కూర్చొని మాత్రం తినం బాబు, అమ్మో చచ్చిపోతాం బిల్ కట్టలేక. మా అసలు అమ్ముకోవాలి, కెమెరా అమ్ముకోవాలి. ఇప్పుడు రికార్డ్ చేసి కెమెరా అమ్ముకోవాలి, మళ్ళీ రికార్డ్ చేసాను కెమెరా ఉండదు నాకు. అమ్మో ఆడ తినేది అయితే లేదు. అమ్మో లాస్ట్ టైం 10,000 అయింది. తప్పు లాస్ట్ టైం 10,000 అయింది. అమ్మో మరి తాగుడికే తక్కువ అయితే వదినాడా? అట్లయితే మొత్తం 1,00,000 రూపాయల బిల్ అనే చెప్తాను నేను. కానీ అమ్మో తాగుతూనే తక్కువ అయితే వదినాడా, తింటేనే ఎక్కువ. అమ్మో వద్దు. కానీ అందుకే చెప్పేది. ఇక వీళ్ళకైతే ఫోటోలు పిచ్చి. ఇప్పుడు దాకా వామ్మ తక్కువలేం బాబు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి.